కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో భూముల రీసర్వే వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం పట్టణంలో భూముల రీసర్వేలో జరిగిన తప్పులు, భూ ఆక్రమణలపై రైతులు, ప్రజలు ఆందోళన బాటపట్టారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పాడా కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. ఈ దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మద్దతు పలికారు. రైతులకు మేలు చేయలేని ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతు దేశానికి వెన్నెముక అని అంటున్నారని, కానీ ఆ రైతుకే వెన్నెముక లేకుండా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కబ్జా చేస్తున్నారని, అధికారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని రైతులు హెచ్చరించారు. రీసర్వేలో భూమి కోల్పోయిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసర్వే పగడబందీగా చేయాలని, కోల్పోయిన భూములు అప్పగించాలని, తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కబ్జాల మీద అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, ఈ కబ్జా భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి ఆ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని పేదలకే ఇవ్వాలని ఇవాళ పిఠాపురం పాడా కార్యాలయం దగ్గర దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఇది 4 నెలల నుంచి కూడా అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, నాయకులకు తెలియపరుస్తూ ఉన్నాం. అయినా కూడా